వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. పెద్దమందడిలో సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను వనపర్తి జిల్లా పెద్దమందడిలో మండల ఎంపీడీఓ పరిణత ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కొత్తకోట సీఏ రాంబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఎంపీడీఓ పరిణత మాట్లాడుతూ క్రీడలు యువత శారీరక మానసిక వికాసానికి దోహదపడతాయని తెలిపారు. సీఏ రాంబాబు మాట్లాడుతూ యువత క్రీడల వైపు మొగ్గు చూపితే అనవసర అలవాట్లకు దూరంగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం కప్ క్రీడా పోటీలకు విచ్చేసినటువంటి మన ఎంపీడీఓ మేడం గారు మరియు ఎంఆర్ఓ గారు, పెద్దమందడి ఎస్ఐ గారు, ఎంఈఓ గారికి మరియు క్రీడాకారులు, క్రీడాభిమానులు, విలేకరులు, ఈ గ్రామస్తులు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు వివిధ క్లస్టర్ల నుంచి మీరు గెలుపొంది మండల స్థాయి పోటీలకు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఇక్కడ ఈ మండల స్థాయి పోటీల్లో మీ నుంచే ఎంపిక కాబడతారు కాబట్టి ఈ మండల స్థాయిలో మీరు మంచిగా రాణించి మీరు ఇక్కడ ఎంపిక కాబడి ఇక్కడ నుంచి వనపర్తి జిల్లా స్థాయి పోటీల్లో కూడా ఈ పెద్దమందడి క్రీడాకారులు రాణించాలని చెప్పేసి అక్కడ కూడా మీరు గెలుపొందాలని చెప్పి మీ అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు జిల్లానే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా పెద్దమందడి పేరు ప్రతిష్టలు నిలపాలని చెప్పి మీ సర్పంచ్, మీ ఉప సర్పంచ్, మీ మండల మీ గ్రామస్తులందరూ కూడా కోరుకుంటున్నారు. వాళ్ళందరి ఆశలు, దీవెనల మేరకు మీరు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాము. ఇప్పటి వరకు మన ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఎస్ఐ గారు చెప్పినారు. చదువుతో పాటు క్రీడల యొక్క ప్రాముఖ్యత గురించి. తప్పనిసరిగా క్రీడల వల్ల మానసిక సామర్థ్యమే కాదు, శారీరక సామర్థ్యమే కాదు, మానసిక సామర్థ్యం కూడా దీంట్లో ఎంతో మీకు మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఒక ఆట ఆడేటప్పుడు ఆ ఒత్తిడిని జయించి మీకు ఒకసారి స్కోర్ తక్కువ ఉండొచ్చు, ఒకసారి ఎక్కువ ఉంటే కూడా సరిగా ఏదైనా మీ ప్లేయర్లు సరిగా కోఆర్డినేషన్ కుదరకపోవచ్చు. ఇట్లాంటి ఎన్నో ఒత్తిళ్ళని అధిగమించి మీరు విజయాన్ని గెలుపొందటానికి మీరు మానసికంగా తయారవుతారు. కాబట్టి శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మీ యొక్క సామర్థ్యం మెరుగుపడుతుంది. ఈ రెండు సామర్థ్యాల వల్ల చదువులో మీరు ముందుగా రాణించడానికి కూడా ఈ రెండు చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా జీవితంలో కూడా మీరు రాణించాలంటే తప్పనిసరిగా మానసిక, శారీరక సామర్థ్యం కంపల్సరీగా అవసరం. ఎందుకంటే జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. ఆటుపోట్లను ఎదుర్కోవాలంటే మనకు కావాల్సింది మానసిక సామర్థ్యమే. కాబట్టి శారీరకంగా ఎంత గట్టిగా ఉన్నా కానీ మానసికంగా మీరు గట్టిగా లేనప్పుడు ఆ సమస్యను ఫేస్ చేయలేరు. కాబట్టి ముఖ్యంగా అమ్మాయిలు, ఆడపిల్లలు చదువుతో పాటుగా